తెలంగాణ లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. ఎక్కడి నుంచి ఎవరిని బరిలోకి దించాలనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే 4 అభ్యర్థుల్ని ఖరారు చేసిన కాంగ్రెస్ మిగతా అభ్యర్థులపై 2-3 రోజుల తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సులభంగా గెలిచిన ప్రాంతాల్లోనూ లోక్సభ అభ్యర్థుల ఎంపికకు అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. లోక్సభ అభ్యర్థులకు సంబంధించి తెలంగాణ నుంచి 4 అభ్యర్థులు మాత్రమే ప్రకటించింది. మిగతా 13 నియోజకవర్గాలపై కసరత్తు కొనసాగుతోంది. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఇందులో 8 స్థానాలకు అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 12 నుంచి 14 లోక్సభ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ గెలుపుపై అంచనాలు బలంగా ఉండడంతో టికెట్ల కోసం పోటీ పడుతున్న వాళ్ల సంఖ్య అధికంగా ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2-3 రోజుల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. వచ్చే శనివారం లేదంటే సోమవారం తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది.